హ్యాపీ మదర్స్ డే అని చెప్పు. నాకు తెలిసి మదర్స్ డే అన్నది చాలా మంది స్పెషల్ కాకపోవచ్చు, కానీ నా లైఫ్ లో మదర్స్ డే అన్నది చాలా స్పెషల్. సో ఆ స్పెషల్ డేని నేను ఎలా సెలబ్రేట్ చేశాను అన్నది మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హే హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు దివ్య. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ తమ్నైల్ లో చూసారు కదా. ఈ రోజు మదర్స్ డే మేము ఎలా సెలబ్రేట్ చేసామో అన్నది మీకైతే చూపించేస్తున్నాను, చూసేయండి. సో ప్రతి ఇయర్ మదర్స్ డేకి ఏదో చేస్తూ ఉంటాము. సో ఈసారి ఎందుకో నాకు అనిపించింది కొంచెం నీడ్ ఉన్నది మా మమ్మీ గిఫ్ట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి. సో నేను అండ్ మా అక్క కలిపి అయితే ఒకటి ఫిక్స్ అయిపోయాము. అదేంటి అంటే రీసెంట్ గానే మా మమ్మీ ఫోన్ ఫుల్ స్మాష్ అయిపోయింది. సో అదేదో గిఫ్ట్ ఫోనే ఇస్తే బాగుంటది కదా అని చెప్పేసి ఫోన్ అయితే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఫోన్ కండిషన్ కూడా ఏం బాగాలేదు మా మమ్మీది. సో మీకు కూడా ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి కావాలంటే. యాక్చువల్లీ ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది, మేబీ ఛార్జింగ్ లేదనుకున్నాను. చూసారు కదా ఈ ఫోన్ కండిషన్ అయితే ఎలా ఉంది. నాకు తెలిసి ఈ ఫోన్ 5 to 6 years అయిపోయింది కొనేసి. సో ఇదైతే ఫుల్ ఆల్రెడీ సో ఇదైతే అసలు పని చేయట్లేదు. ఆల్రెడీ మేము డిస్ప్లే వేయించాము అండ్ మళ్ళీ డిస్ప్లే పోయింది. సో అదే దానికన్నా బదులు ఒక మంచి గిఫ్ట్ ఫోనే ఎందుకు ఇవ్వకూడదు అని. సో చూడాలి, ఫోన్ ఇంకా మేమైతే ఫోన్ షాప్ కి వెళ్ళలేదు. మా అక్క అయితే వాళ్ళ ఊర్లో ఉంది, నేను అండ్ మా తమ్ముడు కలిపి అయితే ఫోన్ కొనడానికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో చూడాలి ఏ ఫోన్ కొనాలి, ఏం ఫోన్ కొనాలి అన్నది. నాకైతే ఫోన్స్ మీద అంత నాలెడ్జ్ లేదు, అందుకే నేను మా తమ్ముడు కలిపి అయితే మ్యాక్స్ వివో అయితే కొందామని ఫిక్స్ అయ్యాను నేనైతే. సో చూడాలి అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ మా మమ్మీ అయితే అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. సో మా మమ్మీ రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేసి మీకైతే చూపించదామని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి మేబీ మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో, తిడతాదో లేదంటే పొగుడుతుందో లేకపోతే షాక్ లోనే ఉంటుందో చూద్దాము. సో సో ఇప్పుడైతే ఏం చేస్తున్నాము ఏంటి అన్నది మీరైతే చూసేయండి. మదర్స్ డే సెలబ్రేట్ చేయాలి అనుకోవడం అన్నది ఒక ఎత్తు అయితే, అది కంప్లీట్ చెయ్యాలి అన్నది ఇంకొక ఎత్తు. సో నేనైతే ముందుగా అయితే గాజువాక్ వెళ్ళిపోతున్నాను ఫోన్ కొనుక్కోవడానికి అండ్ రిమైనింగ్ గిఫ్ట్స్ కూడా కొనడానికి. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఫోన్ కొనడమే. ఆ ఫోన్ ఏం కొనాలి ఎలా కొనాలి అన్నది బాగా చర్చించి ఫస్ట్ అయితే బిగ్సీకి వెళ్ళాము, ఆ తర్వాత హ్యాపీకి వెళ్ళాము. సో ఫైనల్ గా మాకు కావాల్సింది హ్యాపీలా అయితే దొరికింది. సో ఇప్పుడైతే ఫోన్ పని అయిపోయింది కాబట్టి ఫస్ట్ టైం మా తమ్ముడు అయితే మా పెద్దమ్మకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాడు. సో ఆ గిఫ్ట్ కోసం అయితే మేము ఈ షాప్ కి వచ్చాము. ఈ షాప్ నేమ్ అయితే మాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, బట్ గాజువాక్ లోనే ఉంటది. నాకైతే ఇక్కడ ఉన్న గిఫ్ట్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకైతే బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి. మేము వెళ్ళిన పని చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో నేనైతే గిఫ్ట్స్ అన్ని ఇలా ప్యాక్ చేసి ఉంచాను. కేక్ అయితే మేము ఆన్లైన్ లో పెట్టాము, ఆఫ్లైన్ కొనడం అవ్వలేదన్నమాట. నేను ఈ సెలబ్రేషన్ ఎలా జరుగుతుందో అన్నది చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నాను అండ్ చాలా కష్టపడ్డాను కూడా. మార్నింగ్ అంతా కలిపి అయితే ఇలా ప్యాక్ చేశాను అండ్ ఫోన్ దాయడం కూడా చాలా కష్టమే అయ్యింది, ఎందుకంటే మా మమ్మీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆ రోజు. మా తమ్ముడు అయితే ఫోన్ కొండల్లో అయితే మంచిగా హెల్ప్ చేశాడు. అండ్ ఈసారి అయితే నేను డెకరేషన్ పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు, ఓన్లీ గిఫ్ట్స్ అండ్ కేక్ అనే అనుకున్నాను. చెప్పు హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు ఎట్టుకొచ్చాడు పండుగ, మామూలుగా ఉండదు. వెళ్ళరా నువ్వు వెళ్ళు, నేను చేస్తాను వెళ్ళు. హ్యాపీ మదర్స్ డే టు యూ. ఇక్కడ చిన్నదైనా పర్లేదా, కమాన్ రండి. మేము చేసిన ఈ చిన్న కేక్ కటింగ్ కే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటిది మా వాళ్ళ గిఫ్ట్స్ రివీల్ చేస్తే మాత్రం ఎంత ఎక్సైట్ అవుతారో మీరైతే చూసేయండి. అండ్ ఇక్కడైతే మా అక్క మిస్ అయిపోయింది. లాస్ట్ టైం మదర్స్ డే అయితే నార్మల్ గానే అయిపోయింది. సో ఈసారి మా పెద్ద మమ్మీ కూడా ఉండడం వల్ల ఆ మదర్స్ డే ని ఇంకా డబుల్ హ్యాపీనెస్ అయితే చేసాము. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేనైతే ఒకటే చెప్తున్నాను, మదర్స్ డే ని ఒక నిబ్బా ఏంటి 1 year లో ఒకసారి మీరు మదర్స్ కి ప్రేమ చూపిస్తారని మాత్రం అస్సలు అనకండి. ఎందుకంటే ప్రతి ఇయర్ మనం ప్రేమ చూపిస్తాము, కానీ ఇయర్లీ వన్స్ అయినా సరే మనం పెట్టే ఎఫర్ట్ వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ తెస్తుంది. సో అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. మదర్స్ డే అని చెప్పు.
అది 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 ఓపెన్ చేయమని ఓపెన్ చేయొచ్చు. మా వాళ్ళు చూసారు కదా ఎంత ఫన్ చేస్తున్నారు. అండ్ నాకన్నా అండ్ మా మమ్మీ కన్నా అయితే మా పెద్ద మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే మా తమ్ముడు అయితే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయరు. మా తమ్ముడనే కాదు చాలా మంది అబ్బాయిలు అలానే ఉంటారు. అలాంటిది వాడు గిఫ్ట్ తెచ్చాడంటే ఆవిడ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసారా. సో అదే నేనే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో ఇలాంటి చేంజ్ అయితే కంపల్సరీ ఉండాలి. అన్నా బాగుంది కానీ చూడగానే మా ఇద్దరికి బాగా నచ్చింది. ఇది నీకు ఓపెన్ అమ్మ, ఇది నీకు. థ్యాంక్ యూ. ఇది కూడా నీకే. థ్యాంక్ యూ. నీకు అదే ఎక్కువ. తీసుకో. పడుతున్నా అమ్మలో. చాలా బాగుంది. ఫోటో ఎడిట్ కూడా మందే పడ్డు. నీకు ఒక గిఫ్ట్ చాలు కదా పండగ. చాలా గిఫ్ట్లు. హ్యాపీ. ఇద్దరు యాక్టింగ్. మీ ఫోటోలు లేకపోయినా పర్లే, వీడియో చాలా చాలా బాగుంటుంది. బాగుందా? చాలా బాగుంది. ఇది ఈమెకి ఏమో ఎందుకు ఇది డబ్బులు ఏటని గెస్ చెప్పను. ఓపెన్ ఓపెన్ చేయి. చేయి. ఏటనుకున్నావే? కానీ చాలా బాగుంది. నాకు నచ్చింది. పండుగ చాలా బాగుంది. బాబు పాప లిప్స్టిక్ అనిపిస్తావు. ఎందుకు పనిస్తావా? ఫోన్ ఉండదు. చూడక్క. ఇలా 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 నిజంగా ఫోన్ ఉండదా? అలా కదా పట్టుకుని వదులు కిందకు అది జారిపోద్ది. నొక్క అవసరం లేదు. ఎందుకు ఫోన్ కాదు అది. ఫోనే. ఫోనేనా బాబా? ఎందుకు పని కొత్తది? అక్కనా నేను కొన్నాము. ఎవరు కొంటే కొద్దిగా అమ్మ బాగా సూపర్ ఉంది. అందుకని గట్టి దండ పెట్టుకోమంది. మహేశ్వరి లవ్ యూ లవ్ యూ. పండు కూడా కొన్నాడు. పండు పండు నీకు దీవిచ్చాడు. నీకు దీవిచ్చాడు. ఈ మదర్స్ డేకి మా పిల్లలు ఏదో ముగ్గురు కలిపి నాకు మొబైల్ కొన్నారు పోయిందనేసి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకెక్కడికి ఎంత వస్తుంది? బాగుంది కదా. చాలా బాగుంది. కలర్ కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. బాగుంది. బ్లాక్ ఉంది. తెచ్చు. ఇట్లా నెట్టుకుంటున్నారు రా పండు. ఇంకోటి ఎక్కడ ఎడతారు? ఏది? ఇంకోటి ఫోటో కానీ చాలా బాగా వచ్చింది. ఫోటో కానీ అక్కడ డే మిస్ అయిపోయింది. ఈసారి గట్టిగా ప్లాన్ చేశారు. మీ ఆనందాలు. ఈ మదర్స్ డే కి మా పిల్లలు ముగ్గురు కలిపి మాకు గిఫ్ట్స్ అన్ని మాకే మైండ్ బ్లాక్ అయిపోయినట్లు ఇవన్నీ తెచ్చి పెట్టేసరికి నీకు మెయిన్ ఫోన్ బ్లాక్ అయిపోయి ఉంటది. పండు కూడా కొన్నాడు అమ్మాయి అది. అదే చాలా. తర్వాత మా అక్కనైతే నాకు చేయలేదని బాధపడ్డాను కానీ చాలా సూపర్. దానికంటే ఎక్కువ హ్యాపీ నా ఫోన్. ఫస్ట్ టైం నా ఫోన్ పోతే అంటే కొంది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ చిల్డ్రన్స్. సో ఈ 2026 మదర్స్ డే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా సెలబ్రేట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇష్క్ యూ ఆల్. బై బాయ్.